22 దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి ఢిల్లీలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంటే సిబిఐ అఫిడవిట్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. జస్టిస్ ఖన్నా అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అంటే విచారణ ముందుకు వెళ్ళకపోవటానికి సిబిఐ చెప్తున్నటువంటి కారణాన్ని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే విచారణ ముందుకు వెళ్ళటానికి దరఖాస్తుదారులు ఫ్రీక్వెంట్గా రివిజన్ పిటిషన్లు వేయటం, విచారణ క్రమాన్ని అడ్డుకోవటం, విచారణ క్రమాన్ని మందగించేలాగా చేయటం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనే వ్యాఖ్యల్ని చేస్తూ దానికి సంబంధించి సిబిఐ ఇచ్చినటువంటి వివరణ కానీ సిబిఐ అఫిడవిట్లో ఉన్న అంశాలు కానీ నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి, చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అని కూడా జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఇక ఈ విచారణ క్రమానికి సంబంధించినటువంటి అంశాలు, ఇంకోటి విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి కానీ ముకుల్ రోహత్గి కానీ వాళ్ళు లేపినటువంటి అంశాల పట్ల సిబిఐ అంటే ఈ విచారణ నిర్వహిస్తున్నటువంటి న్యాయమూర్తులు కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సీరియస్గానే పరిగణించాల్సినట్టు. విచారణ క్రమాన్ని, విచారణకు సంబంధించిన అంశాలని ముందుకు చర్చలో నిరంజన్ రెడ్డి వ్యాఖ్య అయితే అంటే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్ పైన కూడా దివాళా ప్రక్రియకి సంబంధించి మరికొన్ని అంశాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి నేరాలకు సంబంధించి కేసులు ఉన్నాయి అంటూ ఆయన ప్రస్తావించారు. కేసులు ఉండటం అనేటటువంటిది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. కేసులు ఉన్నప్పటికీ ఈ కేసులో ఖచ్చితంగా ఆయన విచారణకి ఫిర్యాదు చేయడానికి ఆయనకున్నటువంటి అభ్యంతరాలు లేవటానికి అర్హుడే ఆయనకు లోకల్ స్టాండ్ ఉంది అంటూ సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఒక అంశం అయితే క్లియర్గా మాట్లాడాలి. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ఇతరత్ర విషయాల్లోకి వెళ్ళొద్దు. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అర్హత, ఈ పిటిషన్ వేయడానికి ఉన్నటువంటి అర్హత ఉంది అని జడ్జిలు వ్యాఖ్యానించేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఇక మరి ఇంకెంత చర్చ లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నిర్ణయం కోసమే వెయిట్ చేయాలి. అయితే ఈ విచారణ క్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని మాత్రం సుప్రీంకోర్టు జడ్జిలు చాలా క్లియర్గా నొక్కి మరీ చెప్పారని చెప్పక తప్పదు. స్వాతి.